వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. 2014 నుండి ఎన్డీఏ అధికారంలో ఉన్న, బీజేపీ అధికారంలో ఉన్న, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని, బీజేపీ పెద్దలని మచ్చిక చేసుకుంటూ ఎలా బయటపడుతూ వచ్చాడో చూసాం. బీజేపీ ఎన్డీఏ ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకి మద్దతు ఇచ్చి పాస్ అయ్యేలా చూస్తున్న పరిస్థితి కూడా మనం చూసాం. కేంద్ర ప్రభుత్వం ఇవాళ నిర్ణయం తీసుకుని, ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని 130వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టిపోతూ ఉంది. ఆ 130వ రాజ్యాంగ సవరణ బిల్లుకి వ్యతిరేకంగా ఓటు వేయమని చెప్పి నిన్న తన పార్లమెంట్ సభ్యులు 3-4 ఎంతమంది ఉంటే అంతమందికి చెప్పి వ్యతిరేకించమని అన్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. అలాగే పొరుగు రాష్ట్రాల్లో తనకు సంబంధం ఉన్న ఎంపీల చేత కూడా వ్యతిరేకించమని చెప్పి కోరుకుంటున్నట్టు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. తొలిసారిగా ఎన్డీఏ బీజేపీ ప్రవేశపెట్టే బిల్లుని ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు? ముందు నూయి వెనక గొయ్యిలా ఉన్న జగన్ రెడ్డి ఎలా తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు? బీజేపీ పెద్దలు వ్యతిరేకిస్తే ఊరుకుంటారా అన్నది ప్రశ్న, చర్చ ప్రజల్లో జరుగుతూ ఉంది. అసలు 130వ రాజ్యాంగ సవరణ బిల్లు ఏంటి? ఎందుకు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించే ప్రయత్నం చేస్తున్నాడు? అంత ధైర్యం ఎలా వచ్చింది జగన్ రెడ్డికి? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పడున్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. వారిని అడిగి మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. తొలిసారిగా, మొట్టమొదటిసారిగా ఎన్డీఏ మోడీ గారు ప్రవేశపెట్టే 130వ రాజ్యాంగ బిల్లుని వ్యతిరేకించమని చెప్పి జగన్ రెడ్డి తన పార్లమెంట్ సభ్యులకి, మిత్రులైన పార్లమెంట్ సభ్యులకి కూడా చెప్తున్నాడంట. అంత సాహసం ఎందుకు చేస్తున్నాడు? ఆ బిల్లు వల్ల అతనికి వచ్చే నష్టం ఏంటి? వ్యతిరేకిస్తే జగన్ రెడ్డి పరిస్థితి ఏంటి? ముందు నొయ్యి వెనక్కి తయారైన జగన్ రెడ్డి బయటపడే అవకాశం ఉందా? ఎవ్వరు అవునన్నా కాదన్నా, మీరు ఇంట్రోలో ప్రస్తావించినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి సెంట్రల్ గవర్నమెంట్ శుభ ఆశీస్సులు ఇప్పటిదాకా ఉన్నాయి. ఇక ముందు కూడా ఉండాలి. అనివార్యమైన పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు. ఇప్పుడు మీరు అన్నట్టుగా మరి బిల్లును వ్యతిరేకిస్తే, మరి వాళ్ళకి ఎగనెస్ట్ అయితే భవిష్యత్ ఏంటి? క్వశ్చన్ మార్క్. బిల్లుని సమర్థిస్తే, ఈయనకి అప్లికబుల్ అయితే ఈయన రాజకీయ భవిష్యత్ ఏంటి? అగమ్య గోచరమైన పరిస్థితి. ముందు నుంచి వెనక్కి భారీగా, చిన్నది కాదు పెద్దగా. ఈ పరిస్థితుల నేపథ్యంలో అసలు ఏంటి 130వ రాజ్యాంగ సవరణ బిల్లు అనేది మనం ఒకసారి సబ్జెక్ట్ బేస్డ్ విశ్లేషణ చేస్తే, ఇది బిల్లు ఏం చెప్తుందంటే ప్రాథమికంగా ప్రైమా ఫేసీగా ఇప్పటివరకు ప్రతిపాదించిన బిల్లులో సారాంశం ఏంటంటే, ప్రధానమంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, లేదా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎవరైనా ప్రజాప్రతినిధులు ఏ స్థాయిలో ఉన్నా, ఏ స్థాయి అయినా, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఫర్ దట్ పర్పస్ ఇప్పటి వరకు ఉన్న చట్టం ఏంటంటే, యాజ్ పర్ ద పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ 1957 ప్రకారంగా ఎవరైనా 2 సంవత్సరాల ఇంప్రిజన్మెంట్ అంటే కన్విక్టెడ్, శిక్ష పడితే వాళ్ళు ఎలిజిబుల్ కాదు నెక్స్ట్ పోటీ చేయడానికి. ఇప్పుడు వరకు ఉంది మనకి. అంటే రిమాండ్ ఖైదీగా కాదు, కన్విక్టెడ్, శిక్ష పడాలి. అప్పుడు ఎలిజిబిలిటీ ఉండదు. కానీ ఈ 130వ రాజ్యాంగ సవరణ అంటే అసలు పర్పస్ ఏంటంటే, రాజకీయాల్లో ఇటువంటి నేరస్తులు ఎక్కువైపోతున్నారు, జైలుకి వెళ్ళొచ్చి ప్రజా పరిపాలన ఎలా చేస్తారు, దీన్ని ప్రక్షాళన చేయాలనే ఒక సత్సంకల్పంతో ఎన్డీఏ ప్రభుత్వం వారు ఈ రాజకీయాల్లో 30 రోజులు జైల్లో ఉంటే, రిమాండ్ ఖైదీగా ఉన్నా సరే 31వ రోజు ఏ పొజిషన్ అయినా సరే ఆ పదవి ఊడిపోతుంది, ఉండదు. అయితే ఇందులో కండిషన్స్ ఏం పెట్టారంటే, ఆ జైల్లో రిమాండ్లో పెట్టేటువంటి సెక్షన్స్ 5 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడే సెక్షన్స్లో రిమాండ్ ఖైదీగా 30 రోజులు ఉన్నా 31వ రోజు పదవి ఉండదు, ఖాళీ చేయాల్సిందే, ఏ పదవి ఏ పొజిషన్లో ఉన్నా సరే. ఇది ప్రపోజల్. ఈ ప్రపోజల్ని 2025 ఆగస్టులో ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. అప్పట్లో ఏకాభిప్రాయ సాధన కుదరలా. ఎప్పుడైతే కుదరలేదో అపరంజిత సారంగి అని ఒక ఎంపీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసి, అందులో 31 మంది ఎంపీలని సభ్యులుగా పెట్టి దీని మీద ఒక కన్సెన్సస్ తీసుకురావడంలో అప్పటి నుంచి 2025 ఆగస్టు నుంచి సెంట్రల్ ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. సో ఇప్పుడు కొలిక్కి వచ్చింది. దాదాపుగా అంటే ఈ ఎన్డీఏ పక్షాలు సపోర్ట్ చేస్తున్నాయి, కాంగ్రెస్ తదితర పక్షాలు అపోజ్ చేస్తున్నాయి యథావిధిగా. ఈ నేపథ్యం బ్యాక్గ్రౌండ్లో నిన్న లేటెస్ట్గా జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఒక ప్రతిపాదన ఫైనల్ డిస్కషన్కి వచ్చినప్పుడు ఏకాభిప్రాయం కుదరలా. కొంతమంది ఎంపీలు ఏమన్నారంటే, ఇది తీవ్రమైన పరిణామాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి. ఎందుకంటారు సార్? ఇప్పుడు అవినీతి పరులని అరెస్ట్ చేస్తే 30 రోజులు జైల్లో ఉంటే అంటున్నారు, బిల్లో స్పష్టంగా ప్రస్తావించారు కదా. అంటే దోచుకోవడానికి పర్మిషన్ ఇమ్మంటారా ఏంటి వీళ్ళు? అంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. ఇది అధికారాన్ని అడ్డు పెట్టుకొని దుర్వినియోగం చెయ్యాలి అని అనుకుంటే
ఒక కేసు పెట్టి 5 సంవత్సరాల శిక్ష కంటే ఎక్కువ శిక్ష పడే ఒక కేసు పెట్టి రిమాండ్ ఖైదీగా ఉంచితే పదవి పోద్ది. ఆ తర్వాత అతను మళ్ళీ ప్రూవ్ చేసుకొని బయటకు వస్తే కన్విక్టెడ్ కాదు కదా. ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఉంది. అంటే దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది అన్న వాదన కూడా వినిపిస్తుంది. అట్లా అయ్యే అవకాశాలు ఉన్నాయి, లేవని మనం అనలేం. అలా రాజకీయ ప్రేరేపిత కేసు పెడితే పెట్టిన వాళ్ళ మీద కూడా కఠినంగా శిక్ష దీని మీద తీసుకునే అవకాశం ఉందిగా. దీని మీదే ఏంటంటే కొంత ఏకాభిప్రాయం నిన్న ఈవినింగ్ జాయింట్ పార్లమెంటరీ కమిటీలో కొంత డిస్కషన్ జరిగింది లేటెస్ట్. సో ఇప్పుడు వీళ్ళు ఏమన్నారంటే ఇంకా పూర్తి స్థాయిలో కన్సెన్సస్ చర్చలు జరిగిన తర్వాత ఇప్పుడు ఇమ్మీడియట్గా కాకుండా రేపు జరగబోయే పార్లమెంట్లో కాకుండా తర్వాత పెడదాము, ఈలో పూర్తి స్థాయి మద్దతు తీసుకుందాం అని అన్నారు. ఇది దీనికి ఉన్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి లేదా అడ్వాంటేజ్. అయితే ఇప్పుడు విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎన్డీఏ, జనసేన, బీజేపీ, తెలుగుదేశం మా పూర్తి మద్దతు ప్రకటించారు. ఇట్ ఈస్ డిక్లేర్డ్. ఇక్కడ జగన్ రెడ్డి గారి నిన్న మీరు ప్రస్తావించినట్టుగా మద్దతు ఇవ్వద్దు అని డిసైడ్ చేశారు. మరి మద్దతు ఇవ్వకపోతే బీజేపీకి గుస్సా అయితే, మరి వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తే జగన్ రెడ్డి గారికి ఇప్పుడున్న కేసులు మళ్ళీ తవ్వే అవకాశం లేదా అంటే ఉంది. వాళ్ళ ఆశీస్సులు లేకపోతే ఇప్పుడు పాత కేసులు బయటకు వస్తే ఎప్పటికీ బయటికి రాడు. అలాగని మద్దతు ఇస్తే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఇంకా 3 సంవత్సరాలు అధికారంలో ఉండే అవకాశం ఉంది మినిమం నేను చెప్పేది. అటువంటప్పుడు ఈయన మీద రిమాండ్ ఖైదీగా 30 రోజులు పెట్టడం అనేది పెట్టాలి అని అనుకుంటే, వీళ్ళు అనుకుంటారా అనుకోరా అది డిబేటబుల్. ఒకవేళ అనుకుంటే పెడితే మరి ఈయన ఎలిజిబిలిటీ కోల్పోతాడుగా 31వ రోజు. అంటే పెట్టాలనుకుంటే పక్కన పెట్టి ఉన్న దారుణమైన కేసులోనే పడే అవకాశం ఉందిగా. లిక్కర్ స్కామ్ తీసుకోండి, తిరుపతి లడ్డీ స్కామ్ తీసుకోండి, ఇసుక స్కామ్ తీసుకోండి, లేకపోతే ఖనిజాల స్కామ్ తీసుకోండి, అన్ని ఏదైనా రోజుకు ఒక స్కామ్ వస్తుంది. ఏదో ఒక స్కామ్లో రియల్గానే అక్రమంగా అన్యాయంగా కాదు, ప్రొసీజర్ ప్రకారమే 30 రోజులు వెళ్ళటానికి అవకాశం ఖచ్చితంగా ఉంది. ఆ విషయం ఆయనకి తెలుసు. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోయినా మనీ లాండరింగ్ దాంట్లో ఈడీ ఇన్వెస్టిగేషన్లో తప్పకుండా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకే ఆయన మీద ఉన్న పెండింగ్ దర్యాప్తు వేగవంతం అవుతున్న నేపథ్యంలో 1, 2, 3, 4, 5 మీరు చెప్పినట్టుగా చాలా కేసుల్లో ఏదో ఒక కేసులో 30 రోజులు ఖచ్చితంగా జైలు రిమాండ్ అట్లీస్ట్ అవకాశం ఉంది. మరి అటువంటప్పుడు ఈయన రాజకీయ భవిష్యత్తు శూన్యం అయిపోద్ది. ఇప్పుడు శూన్యం అనుకోండి. ఈ పరిస్థితుల్లో మరి మద్దతు ఇస్తే ఒక తంట, ఇవ్వకపోతే ఇంకొక తంట. అంటే ఆయన గొయ్యి ఆయన్ని ఏ విధంగా తవ్వుకోవాలి, ఎంతలో తవ్వుకోవాలనేది ఆయన గొయ్యి. ఆయన రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు పేరిట 1000 కోట్లు ఖర్చు పెట్టి చాలా భారీ గొయ్యి తవ్వుకున్నాడు. దాంట్లో సగం పూడ్చిపెట్టాడు పార్టీని. ఇప్పుడు శాంతం పూడ్చిపెట్టుకుంటాడు. అటువంటి చాలా ఉన్నాయి. మీరు చెప్పినట్టు చెప్పైతే 1 అవర్ చెప్పుకోవచ్చు మనం. కానీ ఏదో ఒక కేసులో ఖచ్చితంగా పడే అవకాశం ఉంది. మరి అప్పుడు 31 డే ఇట్ సెల్ఫ్ ఆటోమేటిక్గా పదవి పోతుందని అంటే మరి ఈయన ఎలిజిబిలిటీ పోతే భవిష్యత్తు జీరో, శూన్యం. అంటే ఇక్కడ ఇంకో కోణం కూడా మనం చూస్తే సార్, మద్దతు ఇస్తే మొత్తం పార్టీలో ఉన్న నాయకులంతా లోపలికి వెళ్ళిపోతారు. అసలు ఎలిజిబిలిటీ ఉండదు, ఎవరికి ఉండదు. పార్టీ మొత్తం ఖాళీ అయిపోద్ది. మద్దతు ఇవ్వకపోతే కేంద్రానికి కోపం వచ్చి చర్యలు తీసుకుంటే జగన్ ఒకడే లోపలికి వెళ్తాడు. అంటే ఒకడు వెళ్ళటం బెటరా, అందరూ వెళ్ళటం బెటరా అన్న ఆలోచనలో తీసుకుంటాడు నిర్ణయం. ఇక్కడ మీరు చెప్పింది కరెక్ట్. ఇక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే టోటల్ గంపకొత్తగా కథం పెట్టుకోవడమా, లేదు ఉన్నట్లో కొద్దిగా బెటర్ ఆప్షన్ అయి ఉండవచ్చు. ఈ విధమైన నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితుల్లో నెట్టవేయబడింది ఈ అంశం. ఏదేమైనా కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా అన్ని పార్టీలు మద్దతు కోరుతున్నారు. నిన్న ఓవైసీ కూడా ఆయన అభ్యంతరాలు కొన్ని వ్యక్తం చేశారు. అంటే దీన్ని దుర్వినియోగం అయితే ఎలా అనే దాని మీద కూడా కొంత సొల్యూషన్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అంటే రాజకీయంలో ఉండకూడదు నేరస్తులు, కరెక్టే, కానీ దీన్ని ఇంకేమన్నా బెటర్మెంట్ చేయగలమా అనేది పూర్తి స్థాయిలో స్టడీ చేస్తున్నారు. కానీ ఈలోగా జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లా ఉందంటే అర్థం కాని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఆయన సాలిగూడిలో చిక్కుని ఏకలా తయారయ్యాడు. అటు అన్న ప్రాబ్లమే, ఇటు అన్న ప్రాబ్లమే, ఎస్ అన్న ప్రాబ్లమే, నో అన్న ప్రాబ్లమే. ఏదేమైనప్పటికీ మరి 2 పక్కల ఎస్ నో అనలేడు కాబట్టి ఇప్పుడు నిన్న వాళ్ళకి ఒక డెసిషన్ అయితే తీసుకున్నట్టుగా మనకి వార్తలు తెలియవస్తూ ఉంది. సరే, మిగతా వాళ్ళన్నా కొంతమందికి ఇబ్బంది కలగదు, కొంతమందికి ఇబ్బంది కలుగుతుంది, అది వేరే విషయం. ఖచ్చితంగా రాజకీయాల్లో ఇటువంటి నేరస్తులు ఉండకూడదు, ప్రక్షాళన చేయాలి అని అంటే. ఎందుకంటే భారతదేశ చరిత్రలో, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద కూడా 32 కేసులు లేవు. అందులో హిస్టరీ క్రియేట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కాకపోతే అవి ముందుకు సాగకుండా న్యాయ వ్యవస్థలో ఉన్న లొసుకులతో మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు, కొంతమంది శుభ ఆశిష్యుల వల్ల. కానీ ఇప్పుడు అది తేడా పాడా వస్తే ఇది ఒక పార్టు, మీరు అన్నట్టుగా ఇంకా జరుగుతున్న దర్యాప్తుల్లో కేసుల్లో మళ్ళీ సెకండ్ పార్టు. ఏదేమైనా కూడా భవిష్యత్తు శూన్యంగా కనిపిస్తూ ఉంది. ఆ 32 తోటి ఇంకో 32 ఆడి డబుల్ అయ్యే అవకాశం ఉంది. అయిపోద్ది. అప్పుడు భవిష్యత్తు ఏంటి అసలు?
శూన్యం, చీకటిగా కనిపిస్తూ ఉంది. ఆ విధమైన పరిస్థితిలోకి నెట్టివేయబడిన పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. రాజ్యాంగ సవరణ 130 బిల్లు జగన్రెడ్డికి ముందు నుయ్యి వెనక్కి పోయేలా తయారైందంటూ విశ్లేషించిన రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్తే.